హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలిని సంతోష్ 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాను. సో, చాలా లాంగ్ 5 మంత్స్ బ్యాక్ వెళ్ళాను నేను. 5 మంత్స్ అయింది నేను వెళ్ళక. నేనెప్పుడూ 5 మంత్స్ అట్లా లేట్‌గా నేను 2 మంత్స్‌కొకసారి, 1 మంత్‌కొకసారి వెళ్ళేదాన్ననమాట. కానీ ఇంత లేట్‌గా నేను ఎప్పుడు ఉండలేదు. సో, ఇదే మొదటిసారి. అది కూడా ఒక్కదాన్నే వెళ్తున్నా. నేను, పాప ఇద్దరమే. మా వారేమో కొంచెం రావడం కుదరట్లేదు. అది కూడా బస్‌లో వెళ్తున్నాం. తను వచ్చే ఉంటే కార్‌లో వచ్చేవాళ్ళము. కానీ బస్‌లో వస్తున్నాం. మా పాప పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైము తను బస్‌లో రావడము. సో, ఎ ఎంత సతాయిస్తదో, ఏం జేస్తదో, అయ్యో! నేను ఒక్కదాన్నే వెళ్తున్నా పాపని తీసుకొని అనేసి చాలా భయపడినా. కానీ అసలేం సతాయించలేదు. బస్‌నే ఒక విచిత్రంగా చూస్తుందసల. కానీ పడుకుంది. హైదరాబాద్‌లో పడుకొని వరంగల్ లేచి వరంగల్‌లో మంచిగా తినిపిచ్చిన. తర్వాత మళ్ళీ పడుకుంది. కానీ ఎక్కువ సతాయించలేదు నాకు. నేను చాలా టెన్షన్ పడ్డా. అబ్బా! దేవుడు ప్లీజ్ సతాయించొద్దు, యాక్టివ్‌గుండాలి అని అనుకున్నా గానీ అట్లనే ఉంది యాక్టివ్‌గానే. ఏం సతాయించలేదసలు. సో, బస్‌లో ఎళ్ళడం రాక చాలా టైం పట్టింది గదా! సడెన్‌గా బస్ ఎక్కేసరికి కొంచెం వామిటింగ్ అట్లా ఆ టైప్ అనిపించిందనమాట కొంచెం. వాటర్ కూడా తాగలేదు నేను. కొంచెం తాగినా కానీ పడట్లేదిగ. ఏమో మళ్ళీ వామిటింగ్ ఇట్లా చేసుకుంటే ప్రాబ్లమ్ అయితది చిన్న పాపనేసుకొని అనేసి, మా వారు బస్ ఎక్కించే ముందు నాకు బనానా కొనిచ్చారన్నమాట. టైం పాస్‌కి తినడానికి. పాప ఏదైనా అన్నం సరిగ్గా తినకుంటే బనానా మంచిగా తింటది. ఆమె బనానా ఇష్టంగా తింటది. అన్నం తినకుంటే బనానా తినొచ్చని బనానా తీసుకున్నా. అక్కడ పెట్టేసినాను. పెట్టడానికి ప్లేస్ లేక అక్కడ కట్టేసిన. బావుంది గదా ప్లానింగ్. ఈ బస్‌కును మా బస్‌కి పోటీ. ఆధార్ కార్డ్ బస్ ఎక్కాలని నా కోరిక. కానీ మా వారేమో అస్సలొద్దు ఆధార్ కార్డ్ బస్ నువ్వింక వెళ్ళలేవు. ఆ అల్లరికి, ఆ ఉడకపోతకి, ఆ జనాలకి నీ వల్ల కాదు అని అనేసిండు. అందుకే సూపర్ లగ్జరీ ఎక్కా. ఇక నిజంగానే ఆధార్ కార్డ్ బస్‌లోకొచ్చి ఉంటే ఇక పాప అంత సిన్సియర్‌గా, అంత డీసెంట్‌గా ఉండేది కాదేమో. ఇంకా ఎక్కువ సతాయించేదేమో మేబీ. హన్మకొండకైతే ఎంటర్ అయినామనమాట. హన్మకొండకొస్తే నాకొక ఫీల్ వస్తదబ్బా! ఎందుకంటే నేను హన్మకొండలో 5 ఇయర్స్ ఉన్నా. నా స్వీట్ మెమోరీస్ అన్నీ హన్మకొండలోనే ఉన్నాయి. ఆ ప్లేసెస్ అన్నీ, నేను తిరిగిన ప్లేసెస్ అన్నీ చూస్తే చాలా అసల ఒక మెమొరీగా మిగిలిపోయిందసలవి. ఇది హన్మకొండ బస్ స్టాండ్. ఇక్కడ బస్ ఆగి మరి డ్రైవరు లంచ్ టైమ్ కదా! సో, లంచ్ చేశారు. నేను కూడా ఇదే టైంలో పాపకి తినిపిచ్చా. చూడండి హన్మకొండ బస్ స్టాండ్. ఎలా ఉందో అలానే ఉంది. ఏం చేంజెస్ లేదు. ఇంకో చిన్న బస్ స్టాండ్ పెట్టిర్రు ఇటు సైడ్. నాకు తెలిసి మన తెలంగాణ స్టేట్‌లో అతి పెద్ద బస్ స్టాండ్ అంటే ఎంజీబీఎస్, నెక్స్ట్ కరీంనగర్. ఈ 2. ఫస్ట్ ఇది, సెకండ్ అది. దాని తర్వాత ఏందో నాకు తెలియదు. నిజమేనా కాదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది హన్మకొండ చౌరస్తా. ఇక్కడ కోటి అండ్ చార్మినార్ దగ్గర మనకెలా అయితే వస్తువులు దొరుకుతాయో అన్నీ, ఇక్కడ గూడా అంతే అన్నమాట. మేమేదైనా షాపింగ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా చౌరస్తా వచ్చి చేసేవాళ్ళం. సండే కదా! సో, మోస్ట్‌లీ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఎక్కడో కొన్ని తీసున్నాయి అంతే. సో, నాకు హన్మకొండ దాటిన తర్వాత, హన్మకొండ ఎంటర్ అయిన తర్వాత అనిపించే ఫీలు ఇది మా ఊరే, ఇది మా ఇంటికాడనే, ఇది మా ప్లేసే అన్న ఫీలొస్తది. ఎందుకంటే ఆ పొలాలు, నేను 5 ఇయర్స్ ఉన్నా కదా! 5 ఇయర్స్ ఉన్నా కాబట్టి ఆ ఫీల్ ఉంటది నాకు. చుట్టూ ఇగ వరంగల్ నుంచి మా మా ఊరికొచ్చే ఆ దారిలో మొత్తం పొలాలు, అడవి అవే వస్తాయి. ఆ పొలాలను దున్నిన తర్వాత వచ్చే ఆ సువాసన ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా బావుంటది. మీకు కూడా అది ఇష్టమా? అయితే కామెంట్ చేయండి. ఎవరికైనా ఐడియా ఉందా? ఇది జయశంకర్ భూపాలపల్లి అన్నమాట. మా డిస్ట్రిక్ట్ ఇదే. ఒకప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు భూపాలపల్లి డిస్ట్రిక్ట్ అన్నమాట. సో, ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్, 40 మినిట్స్ పట్టుద్ది మా ఊరికెళ్ళాలంటే. ఇది భూపాలపల్లి చూడండి. ఒకప్పుడు అసలు ఏముండేది కాదు. చిన్న చిన్న సిటీ లాంటిది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది గదా! చాలా అసలు చాలా పెద్దగా, అంటే మంచి మంచి షాప్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు. మా ఊరు వాళ్ళందరూ షాపింగ్‌కి రావాలన్నా, హాస్పిటల్‌కి రావాలన్నా ఇక్కడ భూపాలపల్లికే. ఇదే మెయిన్ అన్నమాట మాకు. సో, ఏదైనా షాపింగ్ చేయాలంటే కంపల్సరీ ఈడికే. సో, నేనిక్కడ కొంచెం షాపింగ్ చేశా. ఎప్పుడో లాంగ్‌లో చేశా గదా! మళ్ళీ ఇప్పుడు ఏదైనా తీసుకుందాం అనేసి మా అమ్మ కోసం బ్యాంగిల్స్ తీసుకున్నా. ఒకటి మస్కిటో బ్యాట్
తీసుకున్నాం అన్నమాట. దోమలు ఎక్కువ ఉంటే మళ్ళీ పాపకి సీజన్ బాగలేదు కదా, ఈ సీజన్ మళ్ళీ వర్షం పడితే అది ఎక్కువ. సో భూపాలపల్లి నుంచి స్టార్ట్ అయినాం. మా అన్నయ్య కార్ తీసుకొని వచ్చారు. మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇది భూపాలపల్లి నుంచి మా ఊరికి వెళ్ళే దారి. సో ఇది భూపాలపల్లి టు కాళేశ్వరం హైవే కూడా. ఇక్కడ నుంచి మేము రైట్ తీసుకోవాలి. మధ్యలో ఒక దారి వస్తుంది, అక్కడ నుంచి మేము రైట్ తీసుకోవాలి. కాళేశ్వరం ఐడియా ఉంది ఎవరికన్నా? చాలా ఫేమస్ కదా, ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందరికి. ఇది కాళేశ్వరం హైవే అన్నమాట. సో నేను అసలు ఇదంతా ఒక అడవిలా చాలా బాగుంటది. మొత్తం అడవే. చూడండి ఎంత, ఇప్పుడు వర్షాకాలం కదా, మంచిగా చిగురు ఎంత అందంగా అనిపిస్తుందో. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇటు తిరగడానికి, చూడడానికి. ఇప్పుడు నైట్ టైంకి ఇటు వచ్చినాం అనుకో చాలా భయం వేస్తుంది. మేడారం ఐడియా ఉందా? మేడారం తెలిసే ఉంటుంది అందరికి. మేడారం మాకు ఒక 20 కిలోమీటర్స్ అనుకుంటా, చాలా దగ్గర. సో మేడారం టైంలో ఈ రోడ్ అంతా బిజీ, చాలా బిజీ. మా ఊరు దాటే వెళ్తాయి అన్నమాట వెహికల్స్ అన్ని. మేడారం సీజన్ లో చూడాలి మా ఊరిని. అబ్బా, రోడ్ కి రికామే ఉండదు అసలు. తెలియని వాళ్ళకి మేడారం మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అన్నమాట. 2 years కి వన్స్. మళ్ళీ ఈ ఇయర్ లో ఉంది. ఈసారి జనవరిలో ఉందో ఫిబ్రవరిలో ఉందో తెలియదు కానీ ఎవ్రీ 2 years కి వన్స్ అన్నమాట. లాస్ట్ టైం లేదు కాబట్టి ఈ ఇయర్ ఉంది మేడారం జాతర. చాలా ఫేమస్. ఎంతో లక్షల కోట్ల మంది జనాలు వస్తారు. చూసారా, నాన్ స్టాప్ అడవి. నైట్ టైంకి అయితే చాలా భయం అవుతుంది. సింగిల్ వచ్చే వాళ్ళకి ఫుల్ భయంగా ఉంటుంది. ఆ టైంకి నైట్ రావాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. ఇంకా మా అడవి ఎందుకు కానీ ఏటునాగరం అడవి చూడాలి, ఇంకా భయంకరంగా ఉంటుంది. చాలా భయం అవుతుంది నైట్ వెళ్ళాలంటే. పొలాలు ఇప్పుడు నాట్లు వేసే టైం కదా. ఇది నా స్కూల్. నా 6th నుంచి 10th వరకు 4 years చదువుకున్న స్కూల్ ఇదే. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ మెమొరీస్ ఉన్నాయి. తలుచుకుంటేనే కొంచెం బాధ అనిపిస్తుంది. మిస్ అవుతున్న మా లైఫ్ని చూస్తా. ఒక రోజు కంపల్సరీ నేను నా స్కూల్కి వెళ్తాను, ఒక వ్లాగ్ చేస్తాను. చూద్దాం అది ఎప్పుడు కుదురుద్దో చూడాలి. ఇదే మా విలేజ్. వచ్చేసాము ఇంటికి. ఇదే అమ్మ వాళ్ళ ఊరు. అమ్మ వాళ్ళ ఊరు అంటే 23 సంవత్సరాలు నేను నా ఊరు. మహారాణి ఎప్పుడు దిగాలా, ఎప్పుడు ఆడుకోవాలా అనేది చూస్తుంది. కానీ ఫస్ట్ టైం ఎవరి దగ్గర వెళ్ళట్లేదు. కొంచెం గుర్తుపట్టాలని టైం పట్టుద్ది కదా, సో వెళ్ళట్లేదు అమ్మ వాళ్ళ దగ్గరికి. నా దగ్గరికి ఉరికొస్తుంది, ఏడుస్తుంది. సో మీరు సొలై తిన్నారు ఎప్పుడన్నా? సో అమ్మ వచ్చుడితోనే నా కోసం సొలై చేసింది. సొలై అంటే అందరికీ మోస్ట్లీ తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి, కావాలంటే చెప్తాను. సో బాగా ఆకలి మీద ఉన్నా, అలసిపోయినా.
అబ్బా! నేను మధ్యలో ఎక్కడ తినలేదు కదా! తిందామన్నా బస్‌లో మళ్ళీ బనానా తిందామన్నా వామిటింగ్ వస్తదేమో అనేసి నేను ఏమి ఎక్కడ తినలేదు. చాలా ఆకలి మీద వచ్చుడుతోనే తినడం స్టార్ట్ చేశా. నా జర్నీ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.